మనకేం చేస్తాడు? పెళ్ళైన మగాడు కోడలు పీకేసిన పావు లాంటోడే. అదైతే బుసైనా పుడుతుంది, కానీ మగాడు నస పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు. సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి. సరే సరే. ఇప్పుడు నా పరిస్థితి అది కూడా నేనే చెప్పాలన్నాడు. కుక్కర్లో కాసి బియ్యం ఉడికేసుకో, కర్రీ పాయింట్కి పోయి కూరలు కూడా తెచ్చుకో. ఫ్యామిలీ అంతా కలిపి నా మీద కుక్కలు చేస్తారా? అమ్మో అమ్మో అమ్మో, ఇద్దరే అమ్మ బాబు ఇద్దరు ఖతర్నాకులు. పెద్దవాళ్ళు పట్టుకొని ఏమిటా మాటలు? అబద్ధాలు చెప్పి నేను మోసం చేస్తారా? పోతాడు నా ఉసు తగిలిపోతారా? చాలే ఊరుకోండి. ఈ అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. మా వాళ్ళు ఆడింది ఒకటే మీరు కూడా పెళ్లి కాదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోరా? చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బారైపోయింది. మళ్ళీ ఇంకో ఆడపిల్ల దొరకాలంటే తిరిగి ఎన్ని చెప్పులు చేతలు తెగాలు. ఇవన్నీ జరిగే పని కాదు, కానీ నాకు ఆకలిగా ఉంది. ముందు నా టిఫిన్ సంగతి చూడండి. విషయం ఉంది, ఎన్ని పార్సల్ తీసుకురావడమే. ఇంకా నిలబడిపోయారే, వెళ్ళండి. వస్తానా? మాత్రం వినప్పుడన్నానే దిస్ ఈజ్ టూ మచ్. చెప్పండి, వినమన్నారా? చెప్పు. ఈ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్ళకి కరిగిపోతారు. అప్పుడు వాళ్ళైనా వచ్చి మనతోనైనా ఉంటారు, లేకపోతే మనకు పని పరిచయైనా చూసి పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్? నా మొహంలో ఉంది. అలా అది కాదు, ఇంతకు ఒకసారి మీ వాళ్ళ చేతిలో పక్కనయ్యాను, మళ్ళీ వాళ్ళ చేతిలో బలి కాలేదు. పోరాడితే పోయేదే ఉందండి. వచ్చి పోరాడేది వాళ్ళ మనకు నిమస్సులో వచ్చి నా మీద హింస తెచ్చారనుకో, నేను చేసిన బొక్కలో వస్తాను. అంతేనంటారా? ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం లక్షలు సంపాదించా పెళ్లికి ఆడపిల్లల దొరక్క నాలాంటి మగవాళ్ళందరికీ లేటు వయసులో కానీ పెళ్లి కావట్లేదు. ఈ సాగుతో బోధించుకుంటే మన అమ్మాయి దొరక్క పెళ్లి దాకా దాకా ఏకాంతంగా ఉండిపోవాలి. అది నా వల్ల కాదు. కాబట్టి ఈ ఉచిత నాటకాలు ఖర్చు పెట్టి ఆ బ్యాగ్ తీసుకొని అంతేనంటారా? అయితే బోటకు వంట నిజం, నాకు తెలుసండి. మీకు వంట చేయటం బాగా వచ్చని నాకు తెలుసు. ఎవరు చెప్పారా? అది ఉదయాన్నే మీరు కమ్మగా కాఫీ పెట్టించారు కదా, వంట కూడా బాగా వచ్చుంటుందని. ఈరోజు చాలా మంచి రోజు, వంట ఎలా చేయాలంటే నేర్చుకుంటున్నాను. ఈ సబ్బులు ఉంటే నీకు ఈ సబ్బే రావాలా? లోపలకే. స్వామి గారు నన్ను గుర్తుపట్టారండి. మామిడికి ముందే తెలుసా? తెలుసండి. సౌమ్య గారు ఎప్పుడు పుట్టింది, ఏం చదివింది, ఎవరిని పెళ్లి చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తిన్న మొత్తం నాకు తెలుసండి బాబు. ఆవిడ గారు ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటారు కదండి. ఎదురుగా ఉన్న వీడి గురించి అయితే పాపం గారి గురించి అవుతావేంటే ఏంటండి ఆవిడ గారిని అనుమానిస్తున్నారా? తప్పండి బాబు, కాళ్ళిపోతాయి. నేను ఆవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఏమండో నన్ను గుర్తుపెట్టారా? నేనండి పుష్పాన్ని. మీరు పెట్టే ఫోటోలకి ఫోటోలు లైక్లు పడుతుంటానే. ఆవిడని రోజు ఫాలో అవుతుంటానండి. అదే బాబు ఫేస్బుక్ లో. చెప్పొచ్చుగా? బాగా చూడండి, చూడగానే గుర్తుపడతారండి. చూడగానే గుర్తుపడ్డా
మనిషి ఇదే విరాట్ కోహ్లీనా అమితాబ్ బచ్చన్ నీకు ఎందుకు వచ్చావో చెప్పు అవతల నాకు వచ్చిన పదం అది ఒకసారి ఇలా వస్తారు రండి మీతో నాకు కొంచెం అవసరం వచ్చి పడిందండి. అవసరం ఏంటి గొప్ప కాదండి అదేనండి వంకాయ కూర ఎప్పుడు వండినా అందులో కనపడలేదండి. అది పోవాలండి ఏం చేయాలండి? వండటం మానేయాలండి భలే చూస్తారండి. లేకపోతే ఆడవాళ్ళు అడగాల్సిన ప్రశ్న అడిగితే ఏం చెప్తాను? అదేంటండి వంట చేయడం చేయి తిరుగుతున్నారని అసలు మీ చేతితో ఏది చేసినా అమృతంలా ఉంటుందని సౌమ్య గారు మీ గురించి ఫేస్బుక్ లో గొప్పగా రాశారండి బాబు. అసలు ఫేస్బుక్ లో ఎప్పుడు తెచ్చినా అన్ని మీరు వంట చేసిన ఫోటోలు నువ్వు నాతో సెల్ఫీ సరదా పడుతున్నావు. నువ్వు చేస్తున్న పని ఇదే అయినా నా గురించి నిన్నేం తప్పు పట్టమన్నాడు. చాలా ఊరుకోండి. ఇవాళ రేపు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరికి చెప్తారు చెప్పండి? నేను ఇలా కట్టబట్టే మీ టాలెంట్ ప్రపంచం అంతా తెలిసింది. అంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటూ కమెంట్లు పెడుతున్నాడు కదా, అడ్రస్ కూడా అడుగుతున్నారండి. చెప్పండి అనుకోలేదు అందరూ వచ్చి జూలో జంతువులు చూసినట్టు చూసిపోతారు. మాకు నేర్పిస్తారా అని అడుగుతున్నారండి. నేను కూడా అందుకే వచ్చాను బాబు. ఏదో పుస్తకం కాకుండా నా వంట నేను తెలిసిపోతుంటే నా బ్రతుకు భగానికి ఇస్తా ఉందండి. లోపలికి వెళ్ళు నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? అదేనండి ఇందాక అడిగిన టిప్పు చెప్పు అంత బాబు పనికి రాదండి. అదే కిరణ్ ఏం కావాలన్నావు? అప్పు చేసి నిన్న పీకేశాను. ఎవరు పోయినా కొత్తగా పెళ్ళేదండి ఖాళీ లేకుండా అందుకే రావట్లేదు. ఖాళీగా లేదు చేసేది కానీ కారణం వరకు మాత్రం కాదు. కాకపోతే కోరుకున్న పిల్ల కోరినంత కట్నం నీ లైఫే మారిపోయి ఉంటుందిరా. ఏంటి మారిపోయేది? ఇంతకుముందు ఒక్కడికే వండుకునేవాడిని ఇప్పుడు ఇద్దరికే వండుతున్నాను. ఏమిటో అనేది అయిపోయింది అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అసలు ఎంతసేపు నీకు వచ్చిన కష్టమైందిరా. మా ఆవిడకి వంట రాదురా. వడలేదు రాదా? నిజమా? మరి పెళ్లి చూపుల్లో మనకు పెట్టిన మరత కాజాలు బందర్ లడ్డు కాజు పప్పడి అన్ని పాచాలనే చేసిందని చెప్పింది. వాళ్ళు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశారా? అవునా? ఇంద్రుడికి కూడా వంట తెలియదు. ఇదే ఇక్కడ కుంభకోణమా ల్యాండ్ కుంభకోణమా ఓటాలు వేసి పంచుకోవడం. అరే ప్రాణ స్నేహితుడివి ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక ప్రాణాల చాట్లు పడుతున్నావు అని నేను కోఆపరేట్ చేస్తే నా చొక్కా పట్టుకుంటావా? అంతేదరా అంతే సాయానికి రోజులు కావా? ఆవేశం నేను తొందరపడ్డాను. చాలా అయితే అర్థం చేసుకున్నాను. అసలు మా బాబు నేనే కాదురా. మరి వాడు ఆ దుర్మార్గుడు ఆ దౌర్భాగ్యుడు ఆ దౌర్భాగ్యం వాడి మీద ఎవరా ఏం చేశాడు? నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చేతులు ఊచొచ్చాక అదేదో దొంగ నాటకాలని నా చేత వంట చేస్తుంది. ఏ మాట ఆ మాట మొన్న ఈ వారం రాసి చేసిన క్యాబేజ్ కర్రీ గురించి ఫేస్బుక్ అద్భుతంగా రాశారండి. అసలు మీ వారి మాటలు ఎంత రుచిగా ఉంటాయో తెలియదు కానీ మీరు రాసింది చదువుతుంటే అబ్బా అబ్బా అక్కంతా తెలిసిపోతుందండి. నోరూరి నేను అన్నానని కాదు కానీ మా వారు వంటలు బ్రహ్మాండంగా చేస్తారండి. మా బంధువులు అయితే పని చేస్తారనుకోండి. అయ్యో పాపం ఇందులో అది వంట చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో నా సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాను. ఏంటి మీ సలహాలు కూడా తీసుకుంటున్నారా? నా సలహాలు తీసుకోవటం వల్లే వంట మరింత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. అందుకే అంటారండి ప్రతి మగవాడి విజయం ఒక ఆడది ఉంటుందని. స్వామి గారు ప్లీజ్ అండి మీరు ఏమనుకోకండి. మీ దగ్గర వంటలు నేర్చుకుంటానండి. ఒక్కసారి వంట చేసి మీరు మా అమ్మ ఈవిడ కానీ డబ్బుడిపోయింది. ఇప్పుడు ఎవరైనా చూస్తున్న పరిస్థితి ఏంటి? సార్ స్వామి గారండి లేవండి ఏం చేశావా? ఏం చేశావా? మీరు భలేవాడే. అమ్మో నాకేం పాపం తెలియదండి సార్. మా ఆవిడ పర్మిషన్ ఇస్తేనే నేనేం చేయలేదు. నాకేం పాపం తెలియదు. అదే సంగతి అయితే నీ తప్పే లేదు. ఏమండి? నన్ను వంట చేయమని అడుగుతున్నారు. నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను. చెప్పు ఎంత కంగారు పడిపోయానో. ఏమిటో చెప్పు. అమ్మతోడు నేనేం చేయలేదండి. ఎందుకు వచ్చావో చెప్పు. అది
సత్యం ఏం ఎదుర్కొన్నావా కూర్చోండి చెప్తాను సార్. చూడండి చూడండి సార్, మా ఎమ్మెల్యే గారు నా కోసం రాసి ఇచ్చిన రికమెండేషన్ ఏంటండి? ఎమ్మెల్యే గారి రికమెండేషన్ యా, ఎమ్మెల్యే గారి రికమెండేషన్ ఏంటంటే పెద్ద పెద్ద ప్రపంచంలో ఉద్యోగాలకైతే అర్థం ఉంటుంది. వంట నేర్పించడానికి కూడా ఎమ్మెల్యే గారి రికమెండేషన్ అందుకు కాదు నేను అనేది. ఏమనండి? అదే గరీబ్ మీరేంటి అలాంటివి నేను వస్తానండి. ఈసారి మినిస్టర్ గారు లెటర్తో వస్తాను, అప్పుడు ఎలా నేర్పడం చూస్తాను. ఏమండి వచ్చేది మా నాన్న. అయితే ఏంటంట మీ నాన్న అయితే నెత్తిన కొమ్ములు నోట్లో కాళ్ళు ఉన్నాయా? అయినా చేసే వెదా పంచాలక ఏ మొహం పెట్టుకొస్తాను మీ నాన్న? నాకు తెలుసు ఇలా అంటావని. ఎక్కడ దయ్యం అయితే మీ బాబు అల్లుడు ఇక్కడే ఈ మొహం పెట్టుకోవచ్చు. ఈ దసరా వేషాలకి ఏం తక్కువ లేదు. మామా ఏంటి వేషం అప్పులో ఇంటి మీద ఎగబడ్డారైంది. అప్పుడు మా ఇంటికా నాకు భయం లేదు. ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని పోతే పెడితే చాలు ఆ ఇంటి ఛాయ్ కావాలి. బాగుందావా? బాగుందమ్మా. నేను వచ్చాక గుమ్మడికాయతో దిష్టి తీస్తాను. అలాగే నాన్న. నాన్న నువ్వు కూర్చో, నేను వెళ్ళి నీకోసం చల్లటి మంచినీళ్ళు తీసుకొస్తా. వద్దమ్మా, ఉడికి నీళ్ళు ఉంటాయి. కుడికి నీళ్ళవద్దు. మీరు ఊరుకోండి నాన్న. ఉడుకు నీళ్ళు అంటే ఏంటి నాన్న? అదేనమ్మా, కాఫీయో టీయో బూస్టో హార్లిక్స్ ఏం చేయబడ్డమ్మా. దానికి నేనెందుకు నాన్న? మీ అల్లుడి గారు ఉన్నారుగా, ఆయన తెస్తారులే. నేనా నా చేతి కాలేదు అవతల నాకు అర్జెంట్ పడదు. ఏమిటా చూపు గుడ్లో కూడా చూడకపోతే నువ్వే వెళ్ళి ఆ టీ కాఫీ అది పెట్టి నీ బాబు తినొచ్చుగా. ఈ కొత్త నాకు పాటే అది నేను పొట్టుకునేంత వరకు అదో అది ఊగుతూనే ఉన్నది. చూపిన మొహమ్మండ ఎంత జాగ్రత్తగా కూర్చున్న వాడిపోయింది. ఎంత పేరెత్తి చాలు దీని అమ్మ కడుపు మనకి వరస. నా బంగారు కొండ అన్ని నవ్వుతులే. నేను చిన్నప్పుడు ఎంత కడుపు బొమ్మంటే కొట్టి పొలాలు తిరిగేవాడు. అందుకే నీ కూతురు ఇలా తయారైంది. సరే కానీ మామ కట్టాలు వచ్చావు కనుక నీ కూతురు మంచి డాక్టర్ చూపించి దాని ముగ్గురు లాగా తగ్గించి దాని చేతి పద్ధతిని అదృష్టం కల్పించు మావా. పుణ్యం ఉన్నదా? అది జన్మకు జరగదులేడు. అమ్మాయికి అగ్నిగండం ఉందలుడు. యూట్యూబ్ లో చెప్పారండి. యూట్యూబ్ చెప్పే నాటకాలు వాతావరణ శాఖ వారిచ్చే వార్నింగ్లు ఎప్పుడో కాన్ఫరెన్స్ కాదే. అవన్నీ నాకు తెలీదు. అవి నాకు జరిగాయి, నేను నమ్ముతున్నాను అంతే. అర్థమైంది అర్థమైంది. అయితే అర్థమైతే వచ్చేంత గంట అయింది. కాఫీ టీ చేస్తే తాగి పెడతాం. నువ్వు ఊరుకున్నానా? ఏమండి నాన్నకి కాఫీ ఒక్కటి సేమ్ మోడల్ చెప్పండి. నేను చెక్క పక్కన ఏదో పొడి చేసి పెట్టండి. నేను చెక్క కాఫీ తాగి పెడతాడు మా నాన్న. నాన్న మీరు ముందే మీ పనిలో ఉండండి. ఎప్పుడు పడగలవా ఏంటో. మా నాన్నకి పిచ్చగా నచ్చేయకండి. ఇక ఆవు పెట్టి పులిహోర అయితే అద్భుతమన్నాడు. ఇంతవరకు అంత రుచిలో నేను ఎప్పుడు తినలేదంటానమ్ము. అయితే ఇప్పుడు నన్ను ఏమంటారు? ఏమండి మరే మా నాన్నకి మళ్ళీ ఆ పెరుగుదారం తినాలని కోరికగా ఉందంటండి. ఒకసారి చేసి పెట్టరు. కోసి మీ అమ్మ కడుపులు మాట ఇవే కోరికలే. దేవుడు ఆడవారి మీద అడిగి మళ్ళీ చేయించుకుంటాడు మీ బాబు. అక్కడ ప్రాజెక్టు పుస్తకాలని ఆ నేను గారు ఫోన్లో వాయించి పడేస్తున్నాను. నీ పక్కన కాల్చుకుందని రేపు దొరికేటప్పుడల్లా అన్ని వాయిస్తూనే ఉన్నాను కదా. ఇవేం కోరికలే? తినడానికి తప్ప మా అమ్మ ముందు ఏనాడు నోరు తెరవని మా నాన్న నోరు తెరిచి అడుగుతున్నాడు. పాపం కాదండి. నేను పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇంటించి పని చేస్తుంటే నాకు మళ్ళీ పని భారం తెచ్చుతారేంటి? ఏమండి ఇంటి నుంచి చేసే పనే కదండి. ఓ గంట ఆలస్యమైన పర్వాలేదు. ఏమండి అనండి. నీవు రాదు వంట చేసుకోవచ్చుగా, లేకపోతే ఈ వంట పెట్టుకోవచ్చుగా. నా తిండి నా ఇష్టం. అంటే తెప్పించు నువ్వు మధ్యలో నాకెందుకు? దట్స్ గుడ్. ఇది కరెక్ట్. అవును, సుధీర్ భార్య నిన్ను ఊరెళ్ళిందా ఏంటి? ఏ
అమ్మాయి ఊరు వెళ్తే ఇద్దరు ఇక్కడే కూర్చొని తాగి తందనాలు ఆడదామనే. అమ్మా చూడు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేదో మాట వరుస అడుగుతుంటే ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకున్నా వంట మాత్రం అతనే చేస్తాడు. అసలు ఇవన్నీ నీకెందుకు? ఎందుకురా? ఆ, చెప్తా. సుధీర్, మిస్టర్ సుధీర్. ఏంటయ్యా సుధీర్, నేను నువ్వు చేస్తున్న పని ఆఫీస్ పని మన ఇంట్లో కూర్చొని వంట చేస్తున్నావా? వంట చేయడం నేను ఏ తగులు బాధ్యత సార్ మీకు చెప్పింది? నీ చేతిలో ఉన్న గంటే చెప్తుందయ్యా. మా వంటవాడు టేస్ట్ చేయమన్నారు సార్. చేస్తే బాగా రుచిగా ఉంటాడు. నాకు సార్ ఏది ఆ వంట ఒకసారి పిలు. ప్రత్యేకంగా తెలవలేదు సార్. ఎదురుగా ఉంటాడు. నేను వంటన్నా? ఇదిగో, అయ్యో అమ్మాయి, అమ్మాయి, ఒకసారి బయట. ఏంటంటే మీ కంట అలా కొట్టుకుంటున్నారు? నేను రాత్రి చక్కన అలాగే కొట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కొట్టుకుంటుంది? పోండి, మీరు అలా అందరి ముందు కన్ను కొడుతుంటే నాకు అదోలా ఉంది. అమ్మాయి నేను చెప్పేది ఏంటమ్మా, ఆయన ముందు పట్టుకుని ఆయన నన్ను వంటాడు అన్నాడమ్మా. ఎందుకైనా గెలుచుకుంటావు? పరువునకు ఓనర్ గారు అంటారా? అల్లుడు ఏంటి అర్థం నీకు అంటాడేంటి? మెంటల్ సార్, కాదు మెంట్ల. ఏంటంటే మీరు మాట్లాడేది? మా నాన్నకి పిచ్చా? అమ్మాయి కూడా నాన్న అంటుంది ఏంటయ్యా? మనకేం చేస్తుంది సార్? వాళ్ళ ఆవిడకి మాటిస్తే వాళ్ళ మళ్ళా ఎవరెవరయ్యా? వాళ్ళ అమ్మాయి కూడా అచ్చం మా ఆవిడలాగే ఉంటుంది. ఈ మధ్య కూతురు వాళ్ళు యాక్సిడెంట్ పోయారు. అందుకని ఒకసారి మా ఆవిడ కనిపిస్తే వాళ్ళ అమ్మాయి అనుకోని వెంటబడి మా ఇంటికి వచ్చాడు. మా ఆవిడ అంతకుండా మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి మా ఆయన బాగా అయ్యే వరకు మా ఆయన బాగా ఉండవచ్చు, జీతం డబ్బులు ఏమి లేకపోయినా రోజుకంతా ముగ్గేస్తే చాలు అయిపోతే అలా కనెక్ట్ అయిపోయాను. ఇందులోని ఎన్ని కథలయ్యా అల్లుడు. నీకేంటి నువ్వు మా మామే కూతురే ఎల్లుండే అదే సార్. అప్పుడప్పుడు అలా గుర్తు చేస్తుంటే త్వరగా తగ్గిపోతుంది డాక్టర్ గారు చెప్పారు సార్. ఏమంటున్నాయా? నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇలాంటి వాళ్ళు అల్లుళ్ళై అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంటే పరాయి వాళ్ళ ముందు నన్ను కొట్టుకొని వంటోడని పనోడని అంటనే కాకుండా నాకు మెంటల్ చెప్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటున్నావు. వదిలేండి సార్, వదిలేండి. వదను, చస్తే వదను, నిజం తేలేదాకా వదను. సుధీర్, రే సుధీర్, అమ్మయ్య సమయానికి వచ్చారా? బాబాయ్ ఎప్పుడు వచ్చావు? నీకు బాగున్నారా? అవన్నీ తర్వాత చెబుతా కానీ ముందు చెప్పరా. నాకు మెంటలా? శిక్ష ఎవరన్నారు? అడుగురా. నీ ఫ్రెండ్ నా అల్లుడు నాకు మెంటల్ అని అందరితో చెబుతున్నాడు రా. ఎరా నిజమైంది? మళ్ళా ఈయనెవరయ్యా? నా ఫ్రెండ్ సార్. పేరు మా మేనేజర్. నమస్తే సార్. నమస్తే. నిజంగా ఫ్రెండ్వేనా? వాళ్ళే సార్. వీళ్ళిద్దరికి పెళ్లి కూర్చొచ్చి దగ్గరుండి పెళ్లి జరిపించింది నేనే. అయితే నువ్వే కరెక్ట్ అయ్యా. చూడు, ఈయనేమో అతన్ని వంటవాడు అంటున్నాడు, ఆయనేమో ఇతను ఎలా ఉంటుంది రండి కూర్చోండి. ఎప్పుడు నన్ను చూసిన చిరుకులు రాడు మీరు ఇలా ప్రేమగా పలకరిస్తుంటే ఎక్కువ నోటు మాట్లాడలేదండి. మా పుస్తకం అవన్నీ వదిలేయి, ఇక్కడ నుంచి నిన్ను అలాగే పిలుస్తాను. మరైతే నేను వంట చేసేటప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే పిలుస్తారండి. ఫోన్ చేసినా పిలుస్తాను. ఇంతకీ ఏం పైన వచ్చావు? ఈరోజు మా ఆవిడ పులిహార కలపండి. పులిహార తింటున్నప్పుడు కలపడం రాదండి, అందుకే వచ్చా. పైగా ఈరోజు నా పెళ్లి రోజు కూడాను. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నీకు ఖచ్చితంగా వంట చెప్పాల్సిందే. ఏర్పడి సార్ మీ ఆవిడ ఇంట్లో వంట చేయదా? చేయదండి, చేస్తుందండి. దానికి ఈ మధ్యనే టీవీలో వచ్చే వంట వార్పు కార్యక్రమం లాగానే తను కూడా సొంతంగా మా వంట మీ ఇంట అనే కార్యక్రమం ద్వారా టీవీలో కనపడాలని పిచ్చి పట్టిందండి. దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తుంది. నువ్వు బాగుండవా? ఏంటి సార్ బాగుండేది? నేను మా ఊర్లో మా అమ్మ చేతి వంట కమ్మగా తిని పెరిగినోని. ఇంతకుముందు అది వచ్చినాను వంట చేస్తున్నా, ఎలాగో సర్దుపోయాను. బంగాళాదుంప భట్టు, కాకరకాయ కటాపట్టు, రకరకాల పేర్లతో చేస్తుంది. పట్టుకుల మంట తినపోతుంది అంట సార్. ఏంటా తంట? లేదండి, అడిగి రాత్రి నేను మంచం మీద పడుకుంటున్నాను, నన్నేమో మంచం కింద పడుకోమంటున్నాను. పాప ఆవిడ అంత కష్టపడి చేస్తుంది కదండి, ఆవిడ పడుతుంటదిగా మీరు తినచ్చు కదండి. ఎక్కడ తింటుంది సోమ్య గారు? మా ఇంటి ఎదురుగానే మట్టగా తినండి. తను వెళ్ళి చక్కగా అడిగి వస్తుంది, తను చేసిన చెత్తంతా నా చేతి తీసుకుందండి. సరే ఇంతకీ పులిహార కలుపు నేర్పాలి అంతే కదా? వాటికి పులిహార నేర్పండి.
రేపటి నుండి మీ దగ్గర అన్ని వంటలు నేర్చుకుని మీకు పోటీగా ఫేస్బుక్ లో ఫోటోలు పోస్టులు పెట్టించుకుంటారండి. అంటే నా దగ్గర వంట నేర్చుకో నా మీదకి పోటీకి వస్తాను అందుకు కాదు నేను అనేది. ఏమనండి? అదే లేదు. ఇంకేంటి బాబు ఇంకేంటి? పోటీగా వంటలు నేర్పించాం. అలాగే ఒక గంట ఆగినప్పుడు అలాగేనండి. దగ్గర తాలింపు వేశాడు, మర్చిపోయి వచ్చుంటాడు. ఏడుగురు ఈరోజు చికెన్ ఫ్రైయా మటన్ ఫ్రైయా? కాదురా, వంకాయ పులుసు అయి ఉంటుంది. వీటి వంటలకు మీ నాన్న ఫేస్బుక్ లో మంచి పబ్లిసిటీ ఇస్తున్నట్రా. ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోమంటే వర్క్గానే వంటలు ఎక్కువ చేస్తున్నావంటగా. అంటూ కామెంట్ ఆ మేనేజర్ గారు ఇంటికి పనిచేసే అవకాశాన్ని ఇచ్చిన అది నా సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. ఎప్పటికీ పరిష్కారం కానీ నా ప్రాబ్లంని నాకు వేరగా మంచుకోవాలనుకుంటున్నాను. అంటే లేదు, మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల అవసరం మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకా పరుగులతో ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లే వీలు లేక ఆఫీస్ వరకే తిరిగి రచించగా ఎన్నో అవసరపడుతున్నాను. అదిగో అలాంటి వాళ్ళ కోసమే సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో ఒక స్టార్ట్అప్ మొదలుపెట్టబోతుంది. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన వంటకాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదిగా నా ప్లాన్. అన్ని మనం 3 లక్షల పైగా రెస్టారెంట్ల ద్వారా తన కస్టమర్లకు ఫుడ్ అందిస్తుంది. ఇంకా దాని విలువ 17,000 సామాజిక ఖర్చులు ప్రారంభిస్తే ఎంతో మంది అధికారులు చేశారు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పేరుతో పాటు లాభాలు కూడా గడిస్తుంది. ఉదాహరణ స్వీట్ షాప్ ఎంత మంచి పేరుతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి కొత్త వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి. అందుకే రాక్షసుడికి చిత్తశుద్ధి సంకల్ప సిద్ధి ఉంటే ఏమైనా సాధించమని. అంటే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట. అవును, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరెంత సంపాదించాలి కొత్త పర్సన్ అలాంటి కొత్త రేపుపోయే ప్రయత్నం చేయడానికి నాకు చాలా ఆనందంగా. అటు వంట పని ఇటు ఆఫీస్ పని 2 పడవ మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కంటే మనకు వీలేదు మన మనసుకు నచ్చిన పనిలో ఆనందం పెట్టుకోవటమే ఎంతో తృప్తి కలుగుతుంది. ఏవి స్థిత పెట్టుకోవాలి బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా వర్క్ అవుతాం మనకి అదేరా. నాకు వంట బాగా వచ్చని నీ చెవిలో ఊచొచ్చిన వీడ నాన్న అంటుంది ఇదేంటి అని అడిగితే అతను కొంచెం మెంటల్, అల్లుడు కూతురు యాక్సిడెంట్ లో పోయారు, ఆ కూతురు కూడా అచ్చం నాకు భార్యలాగే ఉంటుందని చెప్పి మాకు సుధీర్ ఇందాక నుంచి ఏవేవో కహాని చెప్తున్నాడు. ఏంటో నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది. నిజమేంటో భగవంతుడు సాక్షి నువ్వే చెప్తాను సార్ చెప్తాను. ఇతని పేరు ఆంజనేయులు సార్, మా బాబాయ్. ఆయన కూతురు ఈ అమ్మాయి సౌర్య. వీళ్ళిద్దరూ వంట చేసి నేనే సార్. మీరు ఆవిడికి వంట చేయడం రాదు సార్. ఇంట్లో వంట చేసి పెట్టి మళ్ళీ ఆఫీస్కి వచ్చి పని చేయడం కష్టంగా ఉంది. నేనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని చెప్పి సలహా ఇస్తాను సార్. ఇది సాధ్యం. ఆ సహాయం నిలువునా నాకు కొంత మంచిదిరా. ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని 7 వారాలు నాకు అందమే దేవపడుతుంది. పైగా నా వంట బాగా నచ్చి వెళ్ళమంటే వెళ్ళదు. దాంతో పని బాగా పెరిగిపోయింది. ఈ విషయం మీకు తెలిస్తే నా పర్మిషన్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారని భయపడి మీకు తెలియకుండా ఉండాలని చిన్న అబద్ధం చెప్పాను. నీ ఉద్యోగం కోసం నన్ను నానా మాట్లాడతావా? చివరికి నన్ను బగ్రా చేస్తావా? ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉన్నావా? మీరు నన్ను బగడ చేశారుగా. మీ అమ్మాయికి వంట వచ్చిన అబద్ధం చెప్పి లేకపోతే నాకు కష్టాలను ఎందుకు వస్తాయి? నేను వెళ్ళిపోతాను. ఎలా ఉంటుంది రండి కూర్చోండి. ఎప్పుడు నన్ను చూసిన చిరుకులు రాడు మీరు ఇలా ప్రేమగా పలకరిస్తుంటే ఎక్కువ నోటు మాట్లాడలేదండి. అవన్నీ వదిలి ఇక్కడ నుంచి నిన్ను అలాగే పిలుస్తాను కదా. మరైతే నేను వంట చేసేటప్పుడు ఏ సందేహం వచ్చినా వెంటనే పిలుస్తానండి. ఫోన్ చేసినా చూపిస్తాను. ఇంతకీ ఏం భయం వచ్చావు? ఈరోజు మా ఆవిడ పులిహార కలపండి. పులిహార తింటున్నప్పుడు కలపడం రాదండి, అందుకే వచ్చా. పైగా ఈరోజు నా పెళ్లి రోజు కూడాను. ఇప్పుడు ఖచ్చితంగా వంట చెప్పాల్సిందే. ఏర్పడతారు. మీ ఆవిడ ఇంట్లో వంట చేయదా? చేయదండి, చేస్తున్నది. దానికి ఈ మధ్యనే టీవీలో వచ్చే వంట వార్పు కార్యక్రమం లాగానే తను కూడా సొంతంగా మా వంట మీ ఇంట అనే కార్యక్రమం ద్వారా టీవీలో కనపడాలని పిచ్చిపెట్టిందండి. దాంతో రకరకాల ప్రయోగాలు చేస్తుంది. బాగుండవా? ఏంటి సార్ బాగుంటుంది. నేను మా ఊర్లో మా అమ్మ చేతి వంట కమ్మగా తిని పెరిగినోని. ఇంతకుముందు అది వచ్చినా వంట చేస్తున్నా ఎలాగో సర్దుపోయాను. బంగాళాదుంప భట్టు, కాకరకాయ కట్టు,
లేదన్నారా? లేదండి లేదని అడిగి రాత్రి కానీ మంచం మీద పడుకుంటున్నాడు, నన్నేమో మంచం కింద పడుకోమంటున్నాడు. పాప ఆవిడ అంత కష్టపడి చేస్తుంది కదండి, ఆవిడ కూడా తింటగా మీరు తినచ్చు కదండి. ఎక్కడ తింటుంది సౌమ్య గారు? మా ఇంటి ఎదురుగానే మట్ట జరిగిందండి. తను వెళ్ళి చక్కగా తినొస్తుంది, తను చేసిన చెత్తంతా నా చేతి తినిపిస్తుందండి. సరే ఇంతకీ పులిహార కలుపు నేర్పాలి అంతే కదా? వాటికి విహారం నేర్పండి. రేపటి నుండి మీ దగ్గర అన్ని వంటలు నేర్చుకుని మీకు పోటీగా ఫేస్బుక్ లో ఫోటోలు పోస్టులు పెట్టించుకుంటారండి. అంటే నా దగ్గర వంట నేర్చుకో నా మీదకి పోటీకి వస్తాను అందుకు గదు నేను అనేది ఏమనండి? అదే లేదు. పోటీగా వంటలు నేర్పించాము. అలాగే ఒక గంట ఆగినప్పుడు అలాగేనండి. దగ్గర తాలింపు వేశాడు, మర్చిపోయి వచ్చుంటాడు. ఏడుగురు ఈరోజు చికెన్ ఫ్రైయా మటన్ ఫ్రైయా? కాదురా, వంకాయ పులుసు అయి ఉంటుంది. వీటి వంటలకు మీ నాన్న ఫేస్బుక్ లో మంచి పబ్లిసిటీ ఇస్తుందట. ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోమంటే వర్క్గానే వంటలు ఎక్కువ చేస్తున్నావంటగా. అంటూ కామెంట్ మా మేనేజర్ గారు ఇంటికి పనిచేసే అవకాశం ఇచ్చారు. అది నా సమస్యకు పరిష్కారం చూపలేకపోయింది. ఎప్పటికీ పరిష్కారం కానీ నా ప్రాబ్లంని నాకు వేరగా మంచుకోవాలనుకుంటున్నాను. అంటే లేదు, మన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తు అవసరం మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకా పరుగులతో ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లే వీలు లేక ఆఫీస్ వరకే తిరిగి రచించగా ఎన్నో అవసరం పడుతుంది. అదిగో అలాంటి వాళ్ళ కోసమే సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో ఒక స్టార్ట్అప్ మొదలుపెట్టబోతుంది. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగస్తులు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన వంటకాన్ని ఏర్పాటు చేస్తారు. ఇదిగా నా ప్లాన్. అన్ని మనం 3 లక్షల పైగా రెస్టారెంట్ల ద్వారా తన కస్టమర్లకు ఫుడ్ అందిస్తుంది. దాని విలువ 17 వేలు. రామోజీరావు గారు పచ్చళ్ళు ప్రారంభిస్తే ఎంతో మంది ఎగతాలు చేశారు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పేరుతో పాటు లాభాలు కూడా గడిస్తుంది. పునాది స్వీట్ షాప్ ఎంత మంచి పేరుతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి కొత్త వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి. అందుకే మనకి రాక్షసుడికి, చిత్తశుద్ధికి, సంకల్ప సిద్ధి ఉంటే ఏమైనా సాధించమని. అంటే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాం అన్నమాట. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరెంత సంపాదించాలి వారి కొత్త కోసం అలాంటి కొత్త రేపుపోయే ప్రయత్నం చేయడానికి నాకు చాలా ఆనందంగా. అటు వంట పని, ఇటు ఆఫీస్ పని, 2 పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కంటే మనకు వీలేదు మన మనసుకు నచ్చిన పనిలో ఆనందం పెట్టుకోవటమే ఎంతో తృప్తి కలుగుతుంది. ఏవి స్థిత పెద్దతాన్ని బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపిక్కి జోహార్. నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చక్కగా వర్క్ అవుతాం మనకి అదేనా? నాకు వంట బాగా వచ్చని నీ చెవిలో ఊచొచ్చిన వీడా.